2026 తర్వాత గ్రహాల సంచారం ప్రకారం ఆర్థికంగా అత్యంత బలపడి కోట్లు సంపాదించేటువంటి యోగం ఉన్న 4 రాశుల వారు ఇవే. అయితే వీరికి ధనయోగం భారీగా పట్టబోతుంది. ఆ రాశుల పేర్లేంటి, వారికి ఎటువంటి బలం చేకూరనుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారు 2026 వరకు ఉన్నటువంటి ఆర్థిక ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి. అష్టమ శని నుంచి పూర్తిగా విముక్తి తర్వాత సింహరాశి వారి యొక్క దశ పూర్తిగా తిరగబోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, రాజకీయాలు లేదా కాంట్రాక్టర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించని లాభాలు చూస్తారు. చేతిలో చిల్ల గవ్వలేని పరిస్థితి నుంచి కోట్లు అధిపతులు అయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి పుష్కలంగా ఉన్నాయి. వీరి మాటలకు విలువ పెరిగి సమాజంలో సంపన్నులుగా గుర్తింపు పొందుతారు. ఇక రెండవ రాశి కుంభరాశి. ఏలినాటి శని పూర్తయిన వెంటనే కుంభరాశి వారికి స్వర్ణయుగం మొదలవుతుంది. శనిదేవుడు కష్టాలను తగిన ప్రతిఫలాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసేటువంటి అవకాశం ఉండబోతుంది. వీరు చేసేటువంటి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతాయి. ముఖ్యంగా టెక్నాలజీ పరిశ్రమలు లేదా ఎగుమతి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కోట్లు గరిస్తారు. పాత అప్పులన్నీ తీరిపోయి స్థిర ఆస్తులు భారీగా కూడబెట్టుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ఇక మూడవ రాశి తులారాశి. తులారాశి వారికి 2026 తర్వాత గురువు బలం మరియు శని అనుకూలత వల్ల వ్యాపారంలో అద్భుతమైనటువంటి విజయాలు అందుకుంటారు. వీరికి భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం, స్టాక్ మార్కెట్ లేదా పెద్ద పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వీరి తెలివితేటలతో చిన్న స్థాయి నుంచి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించే వరకు ఇక వీరు ఎదుగుతారు. లగ్జరీ లైఫ్ గడపడానికి అవసరమైనటువంటి డబ్బు వీరు పొందుకునేటువంటి అవకాశం ఉంది. ఇక నాలుగవ రాశి వృషభ రాశి. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి సహజంగానే డబ్బు ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. 2026 తర్వాత గ్రహాల స్థితి వల్ల వీరికి వృత్తిపరమైనటువంటి రాజయోగం పడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు అత్యున్నత స్థాయికి CEO లేదా MD రేంజ్ కు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. లేదా సొంత వ్యాపారం మొదలుపెట్టి కోట్లు సంపాదించారు. వీరికి పూర్వీకుల ఆస్తి కలిసి రావడం లేదా బంగారం, ల్యాండ్స్ మీద పెట్టినటువంటి పెట్టుబడులు భారీగా పెరగడం ఇక వీరికి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ఈ 4 రాశుల వారికి 2026 తర్వాత నుంచి వీరి యొక్క స్థితిగతులు గ్రహాల బలం వల్ల ఇక అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటుగా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం చెప్పవచ్చు.